జగనన్న జగనన్న జగమంతా నీ వెంటే జగనన్న జగనన్న జగమంతా నీ తోటి రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు జగనన్న జగనన్న జనులంతా నీ తోటి రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి నువ్వు దీపం జగనన్న జగనన్న ప్రజలంతా నీ వెంటే సూర్యుడిలా ఉదయిస్తివి కిరణంలా ప్రసరిస్తివి పేదోళ్ళ బతుకుల్లో చీకటినే తరిమేస్తివి నిరుపేదల తోడుంటివి నిర్భాగ్యుల నీడంటివి మీకోసమే నేనంటివి మీలో నేనొకడంటివి రాజు నీవే మా రాజు నీవే ఆశవు నీవే మా శ్వాసవు నీవే రాజు నీవే మా రాజు నీవే ఆశవు నీవే మా శ్వాసవు నీవే వైఎస్ఆర్ ఆశయాలు ప్రజలందరికందజేయ దీక్షలతో యాత్రలతో మీకు తోడు నేనంటివి అడ్డంకులు ఎన్నొచ్చిన ప్రజలందరి మేలు కోరి భయమెరుగక వెనుదిరుగక సమరానికి సయ్యంటివి రాజు నీవే మా రాజు నీవే ఆశవు నీవే మా శ్వాసవు నీవే రాజు నీవే మా రాజు నీవే ఆశవు నీవే మా శ్వాసవు నీవే జగనన్న జగనన్న జనమంతా నీ వెంటే జగనన్న జగనన్న జగమంతా నీ తోటి రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు జగనన్న జగనన్న జనులంతా నీ తోటి రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి నువ్వు దీపం జగనన్న జగనన్న ప్రజలంతా నీ జగనన్న జగనన్న జగమంతా నీ వెంటే జగనన్న జగనన్న జగమంతా నీ తోటి రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు జగనన్న జగనన్న జనులంతా నీ తోటి రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి నువ్వు దీపం జగనన్న జగనన్న ప్రజలంతా నీ వెంటే సూర్యుడిలా ఉదయిస్తివి కిరణంలా ప్రసరిస్తివి పేదోళ్ళ బతుకుల్లో చీకటినే తరిమేస్తివి నిరుపేదల తోడుంటివి నిర్భాగ్యుల నీడంటివి మీకోసమే నేనంటివి మీలో నేనొకడంటివి రాజు నీవే మా రాజు నీవే ఆశవు నీవే మా శ్వాసవు నీవే రాజు నీవే మా రాజు నీవే ఆశవు నీవే మా శ్వాసవు నీవే వైఎస్ఆర్ ఆశయాలు ప్రజలందరికందజేయ దీక్షలతో యాత్రలతో మీకు తోడు నేనంటివి అడ్డంకులు ఎన్నొచ్చిన ప్రజలందరి మేలు కోరి భయమెరుగక వెనుదిరుగక సమరానికి సయ్యంటివి రాజు నీవే మా రాజు నీవే ఆశవు నీవే మా శ్వాసవు నీవే రాజు నీవే మా రాజు నీవే ఆశవు నీవే మా శ్వాసవు నీవే జగనన్న జగనన్న జనమంతా నీ వెంటే జగనన్న జగనన్న జగమంతా నీ తోటి రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు జగనన్న జగనన్న జనులంతా నీ తోటి రాజన్నకు జగనన్న జగనన్న జగమంతా నీ వెంటే జగనన్న జగనన్న జగమంతా నీ తోటి రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు జగనన్న జగనన్న జనులంతా నీ తోటి రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి నువ్వు దీపం జగనన్న జగనన్న ప్రజలంతా నీ వెంటే సూర్యుడిలా ఉదయిస్తివి కిరణంలా ప్రసరిస్తివి పేదోళ్ళ బతుకుల్లో చీకటినే తరిమేస్తివి నిరుపేదల తోడుంటివి నిర్భాగ్యుల నీడంటివి మీకోసమే నేనంటివి మీలో నేనొకడంటివి రాజు నీవే మా రాజు నీవే ఆశవు నీవే మా శ్వాసవు నీవే రాజు నీవే మా రాజు నీవే ఆశవు నీవే మా శ్వాసవు నీవే వైఎస్ఆర్ ఆశయాలు ప్రజలందరికందజేయ దీక్షలతో యాత్రలతో మీకు తోడు నేనంటివి అడ్డంకులు ఎన్నొచ్చిన ప్రజలందరి మేలు కోరి భయమెరుగక వెనుదిరుగక సమరానికి సయ్యంటివి రాజు నీవే మా రాజు నీవే ఆశవు నీవే మా శ్వాసవు నీవే రాజు నీవే మా రాజు నీవే ఆశవు నీవే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ పెద్దలు
అన్నవాళ్ళకి అందరికీ ఇక్కడ ఇచ్చేసిన మన వాళ్ళందరికీ అన్నలకు అక్కలకు పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈరోజు నేను ఈ పార్టీలో చేరడము, నాకు వైఎస్ఆర్ పార్టీ అంటే చాలా నమ్మకము. ఏమి చేయాలన్నా రాబోయే రోజులు ఈ ప్రజలకు ఈ అభివృద్ధి కార్యక్రమం ఏదైనా జరగాలంటే వైఎస్ఆర్ పార్టీలోనే అవుతుంది. అది నాకు పూర్తి నమ్మకం. ఆ నమ్మకంతో ఒక అభిమానంగా నాకు ఎవరి వల్ల పింఛనం కానీ చేయడం జరగదు. నా మనసు పూర్తిగా ఈ పార్టీలో చేరాలని నేను నిర్ణయించుకున్నాను. దాంట్లో మన వాళ్ళతో అందరితో సంప్రదిస్తే సంతోషమైన ఈ పార్టీ మనకు రాబోయే రోజులు ఇదే మనకు గెలిపించేది. అందరూ సహకరించి నాకు వీధిలో అందరి ఇక్కడ వచ్చేసిన అందరూ నా బంధువులు, చుట్టాలు, పర్చేసులు, మా దోస్తులు మాకందరూ సహకరించి ఒక మాట, అన్న ఇట్లా చేరుతున్నాను, అక్క ఇట్లా చేరుతున్నాను, పిన్ని అవ్వ అంటేనే సంతోషంగా నేనని చెప్పి ఇక్కడికి అందరు ఇచ్చేయడం జరిగింది. వీళ్ళందరికీ వచ్చినందుకు అందరికీ మరొకసారి నా నమస్కారం తెలియపరుచుతూ తెలియపరుస్తూ వైఎస్ఆర్ పార్టీ, జై వైఎస్ఆర్ పార్టీ. అమ్ములకు, మిత్రులకు, మన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, పాత్రికేయ మిత్రులకు ఒక్కరేమిటి పేరు పేరున మనిషికి మీ బిడ్డలాంటి రాచమల్ని శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాను. ఎన్నికల హడావిడి ప్రారంభమైంది. స్థానిక సంస్థల ఎన్నికలు. అక్కలారా, అయ్యలారా, అక్టోబర్ మాసంలో 50 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి కాబోతూ ఉన్నాయి. అంటే మున్సిపల్ కౌన్సిలర్ను, అదేవిధంగా ఈసారి ప్రజలే మున్సిపల్ చైర్మన్ను ఎన్నుకోబోతూ ఉన్నారు. ప్రతిసారి మీరు కౌన్సిలర్ని ఎన్నుకుంటే మెజారిటీ కౌన్సిలర్లు ఏ పార్టీ వాళ్ళైతే ఆ పార్టీకి సంబంధించిన వారు చైర్మన్ అయ్యేవారు. ఇప్పుడు అట్లా కాకుండా నీకు 2 ఓట్లు ఇస్తారు. ఒకటి మీ వార్డు కౌన్సిలర్కి వేయాలా, ఒకటి మున్సిపల్ చైర్మన్ కూడా నువ్వే ఓటు వేయాలా. ఈ ప్రక్రియ అంతా కూడా అక్టోబర్లో పూర్తి అవుతుంది. సరిగ్గా ఒక 45-50 రోజుల్లో ఎలక్షన్ పూర్తి కాబోతూ ఉంది. ఈ సందర్భంలో ఎన్నికల హడావిడి ప్రారంభమవుతూ ఉంది. ఆ ప్రారంభ దశలోనే మొట్టమొదట ఈ ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించి అర్బన్లో 22వ వార్డు అయినటువంటి ఈ వార్డులో అత్యంత బంధుగణం ఎక్కువ కలిగి ప్రజల యొక్క అభిమానాన్ని ఎక్కువ కలిగి ఉన్నటువంటి కుటుంబం మాభూషణ కుటుంబం. ఈయన స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వాన్ని తీసుకొని రాజకీయాలలో కొనసాగుతూ ఈ వార్డు ప్రజల యొక్క సంతోషం కోసం, అభివృద్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టి నేను పని చేయాలనుకుంటున్నానని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం నాయకులతో మాట్లాడి నాతో కూడా సంప్రదించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు కావడం సంతోషించదగ్గ అంశం. అందుకే మొట్టమొదట ఈ కార్యక్రమాన్ని మీతో పంచుకునే సందర్భంలో మాబుసేన్ అన్నను, వారి కుటుంబ సభ్యులను, వారి మిత్రులను సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇక్కడ ఉండబడిన 2011 సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ వార్డులలో, ఈ గల్లీలలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పట్ల అత్యంత ప్రేమ కలిగి, విశ్వాసం కలిగి కార్యకర్తలు ఉండేటువంటి కార్యకర్తలు చాలామంది ఉన్నారు. ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఎంత ఒత్తిడి మీద జరిగినా 14-19 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళ ఇళ్లపై దాడులు చేసే కార్యక్రమాలు, మానసికంగా వీళ్ళని వేధించే కార్యక్రమాలు, పోలీస్ స్టేషన్లలో ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు ఎన్ని చేసినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వదలకుండా వాళ్ళు ఉండగలిగినారు అంటే అది వారి విశ్వాసము, వారి ప్రేమ. అంత తప్ప మరొకటి కాదు. ఇంతకు మించి ఇక్కడ కార్యకర్తలు ఈరోజు మాబూషన్లు వచ్చినంత మాత్రాన మేము పాత జ్ఞాపకాలను మర్చిపోతామనుకుంటే పొరపాటు. ఎప్పుడు మర్చిపోం. పాతగా ఉండబడినటువంటి కార్యకర్తలు కానీ, జాఫర్ అన్న కానీ, అనాది నుంచి ఈ పార్టీ ఆవిర్భావం నుంచి జాఫర్ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకుడైనటువంటి నాకు
సొంత అన్నలాగా తోడు నీడలాగా నిలబడ్డాడు. నిస్వార్థపూరితమైన ఆలోచనతో జాఫర్ అన్న ఏ రోజు నన్ను ఇబ్బంది పెట్టలే. ఇంతవరకు నాకు ఇది కావాలా ప్రసాద్ రెడ్డిని కానీ ఈ ప్రయోజనాన్ని నేను పొందాలని కానీ నా వ్యక్తిగతమైన లాభ ఆపేక్ష కానీ ఏ రోజు అన్న అడగలే. దైవ సాక్ష్యం చెప్తాను తల్లులారా, ఉత్తముడు, విశ్వాసమైనటువంటి మనిషి. ఒక పార్టీలోనే జీవిత కాలం అంతా కొనసాగినాడు రమణారెడ్డి గారి గ్రూపులోనే. ఈరోజు కూడా రమణారెడ్డి గారి గ్రూపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరించిన తర్వాత ఆయన మాతో జతగట్టినాడు. ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 40-50 సంవత్సరాలుగా ఒకే పార్టీలో కొనసాగిన వాడు ఎవడైనా ఉన్నాడంటే మొట్టమొదటి వ్యక్తి జాఫర్ అన్నే ఉంటాడేమో అనిపిస్తుంది నాకు. ఇంతటి విశ్వాసం కలిగినటువంటి జాఫర్ అన్న మాకు అన్నలాగా తోడు నీడగా నిలబడినందుకు నేను అల్లాహకు కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. నేను ఈరోజు కూడా జాఫర్ అన్న కానీ స్థానికంగా ఉండబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేయభిలాషులు కానీ పార్టీలోకి ఈరోజు వచ్చిన మాబుషీర్ అన్న కానీ అందరూ కలిసి ఐకమత్యంగా ఈ వార్డు ప్రజల యొక్క సంతోషం కోసం పనిచేస్తారు, ఈ వార్డు అభివృద్ధి కోసం పనిచేస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గెలుపు కోసం పనిచేస్తారు. నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. ఈ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు పోటీ చేసినా కూడా గెలిచి తీరుతారనే నమ్మకం 100కు 1,00,00,000 సార్లు ఉన్నా. మున్సిపల్ చైర్మన్ గా కూడా ఇక్కడి నుంచి చెప్పుకోదగ్గ బలమైనటువంటి మెజార్టీ చైర్మన్ అభ్యర్థి కూడా వస్తుందని చెప్పి నాకు తెలుసు. నియోజకవర్గ ప్రజల సాక్షిగా చెప్తా ఉన్నా నేను, ఇది నా మాటలు కాదు, నిన్న ఎన్నికల ఫలితాలు చెప్పిన సాక్ష్యమే. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నేను 14 సంవత్సరంలో ఎమ్మెల్యేగా గెలిచిన, 19 సంవత్సరంలో ఎమ్మెల్యేగా గెలిచిన, 24 సంవత్సరంలో ఓడిపోయినా. కానీ 24 సంవత్సరంలో నేను ఓడిపోయినప్పటికీ ఒక్క సత్యం ఏంటంటే ప్రజలారా, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ముస్లింలు ఎక్కడైతే నివాసం ఉండారో, ఎక్కడైతే ముస్లింలు ఓటు హక్కును వినియోగించుకున్నారో ఆ ప్రతి బూత్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఫ్యాన్ గుర్తు రాచవల్లి గెలిచినాడు. ఇంత సునామీలో కూడా రాష్ట్రమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈవీఎం మిషన్ల దాటికి మోసానికి బలైపోతే కూడా, 3 పార్టీలు జతగట్టి వస్తే కూడా, 36 రకాల అబద్ధాలు ప్రజలకు చంద్రబాబు నాయుడు చెబితే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టిన అభ్యర్థిగా నన్ను ఈ నియోజకవర్గంలో ముస్లిం వార్డులన్నీ కూడా గెలిపించగలిగినారు. నాకు మెజార్టీ రాగలిగిందంటే మీ రుణం ఏ విధంగా తీర్చుకోగలుగుతా తల్లి. నేను మీరు నమ్మినా నమ్మకపోయినా నమ్ముతారు నా మాట, నాకు ఆ విశ్వాసం ఉంది మీ పైన. ఇప్పటికీ నా భార్యతో అయితే, నా బిడ్డలతో అయితే మీ గురించి అల్లా సాక్షిగా చెప్తాను, 100 సార్లు చెప్తా మీ గురించి, మీ మంచితనాన్ని గురించి. నేను నన్ను వాళ్ళు అమితంగా ప్రేమిస్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని అమితంగా ప్రేమిస్తా ఉన్నారు. ఏ ప్రలోభాలకు, ఏ స్వార్థాలకు ఆశపడకుండా నీకు 15,000, నీకు 15,000, నీకు 1,500, నిరుద్యోగ ప్రతి 3,000, 50 ఏళ్ళకు పెంచాను, 60 ఏళ్ళకు పెంచాను, ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పి రాష్ట్రంలో ఉండే అందరినీ మభ్యపెట్టగలిగిన ముస్లిం యొక్క కుటుంబాలను మభ్యపెట్టలేకపోవడానికి కారణం మీలో ఉండబడిన నికాసైనటువంటి ప్రేమ తల్లి, నికాసైనటువంటి విశ్వాసం తల్లి, నికాసైనటువంటి రాజశేఖర రెడ్డి కుటుంబం పట్ల రక్తంలో అన్నంలో మీకుండే ప్రేమని. ఇదే విషయాన్నే నేను నా భార్యతోనూ నా పిల్లలతోనూ పలుమార్లు చెప్పగలిగిన. మీకు చెప్పగలిగింది కూడా ఒకటే, నాకు ఏదో ఒక రోజు తప్పనిసరిగా విశ్వాసం ఉంది, అనతి కాలంలోనే నాకు అల్లా చాలా గొప్ప అవకాశాన్ని ఇస్తాడు, మీ అందరికీ మేలు చేసే అవకాశాన్ని. అల్లా దయ వల్ల మీ అందరికీ ఉపయోగపడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు నాకు అల్లా ఇచ్చిన రోజు నమ్మండి నా మాట. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ముస్లిం కుటుంబాలకు రాచమల్లు నిజంగా పెద్ద కొడుకుగా ఉంటాడు తల్లి. మీ కడుపున పుట్టకపోయినా కూడా మీ కడుపున పుట్టిన పెద్ద కుమారులాగానే మీ కుటుంబాలకు నేను సేవ చేసే మరణిస్తా. అంతవరకు మరణించను, అది కూడా నాకు తెలుసు. మీ రుణం తీర్చుకునేంత వరకు రాచమల్లు మరణించడు. నాకు ఆ విశ్వాసం ఉంది. మనకు మంచి రోజులు త్వరలోనే అల్లా ప్రసాదిస్తాడనే నమ్మకం నాకు ఉంది. రేపు రాబోయే
ఎన్నికలప్పుడు కూడా ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. ఇంట్లో ఆడపిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ 1500 ప్రతి నెల 1వ తారీఖున మీకు వేస్తానని చెప్పినాడు. ఇప్పటి వరకు 27 నెలలైందమ్మా. ఒక్క నెల కూడా ఒక్క ఆడపిల్లకు 1500 ఇచ్చిన దాఖలాలు లేవు. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పినాడు. 50 సంవత్సరాలకు పెన్షన్ ఎగరగొట్టి మోసం చేసినాడు. 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు 2 సంవత్సరాలు దాటింది, ఒక్క కొత్త పెన్షన్ ఇయ్యలే. నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తానంటాడు మన పిల్లలకు. నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఎగరగొట్టాడు. ఆరోగ్యశ్రీ పథకానికి అటకెక్కించినాడు. ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ మనం పోతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అరకొర వనరులు ఉంటాయి. ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఆరోగ్యశ్రీ వర్తించదు, డబ్బులుంటేనే లోపలికి రా, డబ్బులు లేకపోతే బయటికి పో అని చెప్పి చెప్తానంటే ఆరోగ్యశ్రీని కూడా మోసం చేసినాడు. ఫీజు రియంబర్స్మెంట్, మన పిల్లలకు కట్టాల్సినటువంటి ఫీజులు 26 నెలలుగా ఫీజులు కట్టక తల్లిదండ్రుల మీదనే భారం వేసే పరిస్థితి వచ్చింది. స్కూళ్ళకు పోతే పిల్లల యొక్క సంఖ్య తగ్గిపోయింది. నాడు నేడు మన బడి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలే. కరెంటు బిల్లులు పెంచాలని చెప్పినాడు, 2 సంవత్సరాలైంది, పెంచేసినాడు. గ్యాస్ పెంచాలని చెప్పినాడు, గ్యాస్ పెంచినాడు. కరెంటు బిల్లులు గ్యాస్తో పాటు డీజిల్ పెట్రోల్ కూడా ధరలు పెంచినాడు. నిత్యావసర వస్తువుల ధరలు, ఉప్పు, పప్పు, బెల్లం, మిరపకాయలు, చింతపండు అన్ని ఆకాశాన్ని అందుతా ఉన్నాయి ధరలు. పేదవాడు పువ్వు తినాలంటే కూడా తినలేని పరిస్థితి అయిపోయింది. పనులు లేవు, వ్యాపారాలు లేవు, వ్యవసాయం లేదు. పేదవాడి పరిస్థితి అగమ్య గోచరం అయిపోయింది. ఇన్ని చేసి, ఇన్ని దుర్మార్గాలు చేసి రాష్ట్రంలో స్త్రీల యొక్క మానానికి ప్రాణానికి రక్షణ లేకుండా పోయింది. ఎక్కడ ఏ పేపర్ చదివినా, ఏ ఛానల్ పెట్టినా కూడా ఈ ఊళ్ళోనో ఆ ఊళ్ళోనో ఆ వీధిలోనో ఈ వీధిలోనో 10 సంవత్సరాలు 6 సంవత్సరాలు చివరకు 6 నెలల పసికందు పైన కూడా మానభంగం అనే పరిస్థితికి వచ్చినారంటే ఎక్కడున్నామనిపిస్తుంది. శాంతి భద్రతలు ఏమైపోయినాయనిపిస్తుంది. పోలీస్ శాఖ ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, పాలన చేస్తుందా? ఆడవాళ్ళ యొక్క మానానికి ప్రాణానికి రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం పాలన చేయడానికి కనీసమైన అర్హత కూడా లేదని చెప్పి మనందరం భావిస్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన చెప్తా ఉన్నాడు, సూపర్ 6 సూపర్ హిట్ అంట, సూపర్ హిట్ అంట. అన్ని పథకాలు నేను అమలు పరిచిన, 1500 ఇచ్చినా, అన్ని ఇచ్చినా, నిరుద్యోగ వృత్తి ఇచ్చినా, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా, చెప్పేదని చేసినా, నేను చేసిన గొప్పగా ఎవరు చేయలే, ఎవరైనా చేయలేదని మాట్లాడితే నాలుకలు కత్తరిస్తా అంటున్నాడు. అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాడు. స్వేచ్ఛగా మాట్లాడే అధికారం మనకు లేదు. స్వతంత్రంగా మన హక్కుల కోసం పోరాటం చేసే, ఉద్యమాలు చేసే స్థితి కూడా మాకు కల్పించకుండా మీ తరపున మాట్లాడే, మీ తరపున పోరాటం చేసే, మీ తరపున నిరసన ఉద్యమాలు కొనసాగించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులను జైళ్లకు పంపుతా ఉన్నారు, తప్పుడు కేసులు నమోదు చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో రాక్షస రాజ్యం పాలన చేస్తా ఉంది, దుర్మార్గం రాజ్యం ఏరుతా ఉంది, పేదరికం విలయ తాండవం చేస్తా ఉంది. విద్యార్థులు విద్యాలయాల్లో ఉండాల్సింటే వీధులకు పాలైపోయినారు, పంగ్యాకు తాగుతున్నారు, మద్యం తాగుతున్నారు, తల్లిదండ్రుల గర్భశోకానికి కారణమైతా ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఈ ఊర్లోనే బంగ్యాకైతే ఈ ఊళ్ళమ్మ పొట్టుజొన్నలకు ఉంది తల్లి, పిడికిళ్ళతో కాదు, పొట్టుజొన్నలకు ఉంది బంగ్యాకు. ఒక 30-40 సంవత్సరాల కింద మా చిన్నతనం బంగ్యాకంటే ఎక్కడో దేవాలయాల్లోనో సత్రాల్లోనో పిల్లలు లేకుండా, పిల్లలు లేకుండా సన్యాసం స్వీకరించి అమ్మాపుడిగా తిరిగేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బంగ్యాలు తాగితే సుసన్యం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 16, 17, 18, 19, 20, 25, 30, 35 నవ యువకులు బంగ్యాకు తాగి నిర్వీర్యమైపోతుంది. వాళ్ళ శక్తి చిట్ట చివరకు వాళ్ళు సంసారానికి కూడా యోగ్యత కోల్పోయే స్థితికి వచ్చినప్పుడు ఆ తల్లిదండ్రుల బాధ ఎట్లుంటుంది? మరి ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు? హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు? పోలీసులు ఏం చేస్తున్నారు? ఈ ప్రశ్నలు మనం సంధిస్తే జైళ్ళలో పెడుతున్నారు. మద్యమైతే ఏరులే వార్తా ఉంది. వీధి వీధికి పెళ్లి షాపులు, ఎక్కడ చూసినా బార్లు, బ్రాందీ షాపులు. ఆస్కాలయ రోడ్లో మేము తీసేపించినాం బ్రాందీ షాపులు, ఆడవాళ్ళంతా తిరుగుతున్నారని చెప్పి ఈ ప్రభుత్వం వస్తేనే బార్ పెట్టినారు. వసంతపేట రోడ్లో మేము బ్రాందీ షాపు తీసేసినాం, మళ్ళా పెట్టారు. భుజంబర్ కాలనీ రోడ్లో మేము తీసేసినాం, మళ్ళా పెట్టారు. వీధి వీధికి ఒక బెల్ట్ షాపు. ప్రతి చోట ఎంఆర్పీ ధరల కంటే 20-30 రూపాయలు ఎక్కువ నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. ఇక్కడే ఎక్కడ పడితే అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు చిత్తూరు జిల్లాలో నకిలీ మద్యమాన్ని కుటీర పరిశ్రమలుగా ఏర్పాటు చేసి ప్రజల యొక్క ప్రాణాలను హరించే నకిలీ మద్యాన్ని మన భర్తలకు, మన పిల్లలకు
విక్రయించి మన మాంగళ్యాలు తెగిపోవడానికి, మన గర్భానికి శోకం కలగడానికి ఈ ప్రభుత్వం కారణమైతే ఇంకా ఈ ప్రభుత్వం ఉండాలన్నా తల్లి? ఇంకా ఈ ప్రభుత్వం బతికి బట్ట కట్టాలన్నా? నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, మిమ్మల్ని వేదిక చేసుకొని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీగా చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం శ్వాస కూడా పీల్చుకోలేని పరిస్థితుల్లో వెంటిలేటర్ మీద ఉంది. వెంటిలేటర్ మీద ఒక మనిషి ఉండడం అంటే అర్థం శ్వాస కూడా పీల్చుకోలేనప్పుడు వెంటిలేటర్ పెడతారు. ఎప్పుడైనా ఆ వెంటిలేటర్ తీసేస్తే ప్రాణం పోతుంది. తుది దశకు వచ్చినప్పుడే వెంటిలేటర్ పెడతారు. ఈ తెలుగుదేశం పార్టీ కూడా ఈ రాష్ట్రంలో వెంటిలేటర్ పై ఉంది. తల్లులారా, అక్టోబర్లో ఈ తెలుగుదేశం పార్టీ మరణిస్తుంది. ఎప్పుడు? అక్టోబర్లో మరణిస్తుంది. అక్టోబర్లో దీనికి గోరీ కడతారు. అక్టోబర్లో దీనికి శివదినం చేస్తారు. 2029లో పెద్ద దినం చేస్తారు ఈ తెలుగుదేశం పార్టీకి. ఇది 100% చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా నేను. నీకు గోరీ కట్టారు కొడుకు అని చెప్తాను నేను. తెలుగుదేశం పార్టీ కొడుకు నీకు గోరీ కట్టక తప్పదు, గోరీ కట్టి తీరుతారు నీకు. అక్టోబర్లో శివదినం, 29వ సంవత్సరంలో ఈ తెలుగుదేశం పార్టీకి పెద్ద దినం చేస్తారు. 29లో ప్రజలు కోరిన నాయకుడు, ప్రజలు మెచ్చిన నాయకుడు, ప్రజలకు సంక్షేమ పథకాల వెల్లువను రుచి చూపించిన నాయకుడు, కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా పేదవారి పిల్లలు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి విద్యకు అగ్రతాంబూలం ఇచ్చినటువంటి నాయకుడు, సంక్షేమ పథకాలతో మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని పెంచిన నాయకుడు, వ్యవసాయానికి అగ్రతాంబూలం ఇచ్చినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి. జగన్ అంటేనే జనం, జనం అంటేనే జగన్. ఆ జగన్ కోసమే జగన్, ఆ జగన్ కోసమే మనందరం తల్లి, మనందరం తల్లి. జై జగన్, జై జై జగన్. ఈ పేరే రాష్ట్ర ప్రజల హృదయాలలో పులకింతలు కలిగిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాలాంటి నాయకుల హృదయాలలో నరములను ధైర్యాన్ని నింపగలుగుతాది. మాకు ఎన్ని కష్టాలు ఎదురైనా, ఈ ప్రభుత్వం ఎన్ని బాధలు మాకు పెట్టగలిగినా, కేసులకు పరిమితం చేసి జైళ్ల పాలు మమ్మల్ని చేయాలని ప్రయత్నం చేసినా కూడా ఒకే ఒక పదం, జగన్ అనే పదాన్ని మేము తలుసుకోగలిగితే ఆ కష్టాన్ని అధిగమించగలుగుతాం. ఎంతటి కష్టాన్నైనా జగన్ కోసం, మీకోసం మేము భరించగలుగుతాం. స్థానికంగా ఉండే విషయాలు కూడా మాట్లాడిన నేను, నా గురించి కూడా చెప్పాలా. నేను మీ ద్వారా ఈ పొద్దుటూరు పట్టణ ప్రజలందరినీ అడుగుతా ఉన్నాను. రాచమల్లు ఒక బిడ్డలాగా అడుగుతున్నాడు, తల్లులను అడుగుతున్నాడు. మీ పాదాలను స్పర్శించి అడుగుతా ఉన్నాడు రాచమల్లు. మీ పాదాలకు నమస్కరించి అడుగుతా ఉన్నాడు రాచమల్లు వినయంగా. తెలుగుదేశం పార్టీ తల్లులను కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ అయ్యల పాదాలకు కూడా నమస్కరించి అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ పట్టణంలో 41 వార్డులలో మంచినీళ్ళు మీరు తాగుతా ఉన్నారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పుణ్యం కాదా అని అడుగుతా ఉన్నా నేను. సందుకు వీధికి రోడ్డు వేయగలిగినాం, కాలువ కట్టగలిగినామంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పుణ్యం కాదా అని అడుగుతా ఉన్నా. ఈ రోడ్డు కూడా మేము వేసినాం తల్లి, మనం వేసినాం. బంగారెడ్డి రోడ్డు అంటున్నాడు. బంగారెడ్డి అమాయకుడు. వాడు చెప్పాల్సింది ఈ రోడ్డు కాదు బావా, ఏ రోడ్డు అయినా మనం వేసినదే. మనం పెయ్యని రోడ్డు మీద నర్సమని పడతానికి, మనము పెయ్యని రోడ్డు మీద పడతారని నర్సమని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. కారణం మేము పెయ్యని రోడ్డే నీకు కనిపించదు. మంచినీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఇచ్చింది, రోడ్లన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వేసింది, కాలువలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టగలిగింది. అందమైన పార్కును 5 కోట్ల రూపాయలు పెట్టి మీకోసం, మీ పిల్లల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కట్టగలిగింది. రోడ్డు పెద్ద చేయగలిగినాం, డివైడర్లు తీసుకురాగలిగినాం, అమావాస్యాల దగ్గర రోడ్డును వెడల్పు చేసి అందంగా తీర్చిదిద్దగలిగినాం. మైదుపూర్ రోడ్డు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ రోడ్డు ఉంటుంది కదా, అందంగా అట్లా తయారు చేయగలిగినాం. తర్వాత గురవై తోటలో రోడ్డు పెద్ద చేసినాం, శ్రీరాములపేటలో రోడ్డు పెద్ద చేసినాం, ఆదాయ వనరులు పెంచగలిగినాం. సంక్షేమ పథకాల పేరుతో ప్రతి ఇంటికి సంవత్సరానికి 60,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు ఇవ్వగలిగినాం. ఇక్కడుండే పెద్ద మసీదుకి కూడా అభివృద్ధి మనమే చేయగలిగినాం. ఒక్కటేమిటి తల్లి, ఇన్ని సంక్షేమ పథకాలతోనూ, అభివృద్ధి కార్యక్రమాలతోనూ, నీళ్లతోనూ మనం గాదా చేసింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కానీ, ఆ జెండా తరఫున అభ్యర్థిగా నేను కానీ
ఓడిపోవడానికి అర్హునా అని చెప్పి తెలుగుదేశం పార్టీకి వేసిన అయ్యలను అమ్మలను అడుగుతా ఉన్నా. నేను ఓటమికి అర్హున్నా? ఓడిపోయిన ఎమ్మెల్యేగా నేను ఉండడానికి అర్హున్నా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నాకు తెలుసు ఓటమి చెందడానికి అర్హత లేని మనిషిని. నేను తప్పనిసరిగా గెలవడానికి కావలసిన మంచి కార్యక్రమాలే నేను మా పార్టీకి సంబంధించిన అందరూ చేసినాం. కానీ మేము ఓడిపోయేదానికి కారణం నేను ప్రగాఢంగా నమ్ముతా ఉన్నా. 2 కారణాలు. ఒకటి ఈవీఎం మిషన్లు. అర్థమైంది కదా? ఈవీఎం మిషన్లు మీరు ఒత్తింది ఫ్యాన్కు, వారి దుమ్దగలా పడింది సైకిల్కు. అసలు మీరు ఒక బతుకుతారా అని తెలుగుదేశం పార్టీని అడుగుతా ఉన్నా నేను. ప్రజల ఓటును కూడా తస్కరించి, ప్రజల ఓటును కూడా దొంగలించి మీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన తర్వాత ఒక్క మాట చెప్తా, వాళ్ళే గుండెల మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోమని తల్లులారా మీరే ఆలోచించండి. నిశ్శబ్దమమ్మా. చంద్రబాబు నాయుడు ఓటు ఏమని అడుగుతాడంటే, వినండి బాగా అందరూ, నేను ఇది చేస్తా, నేను అది చేస్తా, నేను ఇది ఇస్తా, నేను అది ఇస్తా, నాకు ఓటు వేయండి అని అడుగుతాడు. ఏమ్మా అంతేనా? నీకు 1500 ఇస్తా, నిరుద్యోగ వృత్తి ఇస్తా, ఫ్యాక్టరీ కడతా, లేకుంటే నీకు బంగారు ఇస్తా, నీ ఇంటి మీద హెలికాప్టర్ దించుతా, నాకు ఓటు వేయండి అంటాడు. అంతే కదా? ఎస్. కానీ జగన్ ఏమడినాడు తెలిసిన ఓటు ఒక్కసారి గుర్తు చేసుకోండి. నీ ఇంటికి నేను మేలు చేసి ఉంటే, నీకు నేను మంచి చేసి ఉంటే, చెప్పిన సంక్షేమ పథకాలను నీకు అందించి నీ కుటుంబానికి మేలు చేసి ఉంటే నీ బిడ్డకు ఓటు వేయన్నాడు. అంటే ఇది చేస్తా ఓటు వేయని చంద్రబాబు నాయుడు అబద్ధం చెప్తాడు. నేను ఇది చేసి ఉంటే నాకు ఓటు వేయలేకుంటే వేయగన్నాడు. ఈ దేశ చరిత్రలోనే చంద్రబాబు నాయుడు 3సారి చెప్తా ఉన్నా, ఈ దేశ చరిత్రలోనే నేను మంచి చేసింటే నాకు ఓటు వేయలేకుంటే ఓటు వేయకని చెప్పిన మగోడు ఎవడైనా అంటే వాడే జగన్. జగన్. ఇంకా మీరు జగన్ విమర్శించి ఇంకా జగన్ మీద మీరు ఆడిపోసుకుంటున్నారంటే 2.5 సంవత్సరం కలిగిన జగన్ పాలనను విమర్శిస్తూ మీ పాలన చెప్పుకునే దానికి ఏమీ లేక ఇట్లా చేస్తున్నారు. నేను సూటిగా అడిగేది ఒకటే, ఆయన నువ్వు 60 సంవత్సరాలకు పెన్షన్ ఈ ముందు, 50 సంవత్సరాలకు పెన్షన్ ఈ ముందు, నిరుద్యోగ వృత్తి 3000 రూపాయలు ఇయ్యి, ఆడపిల్లలందరికీ 1500 రూపాయలు ఇయ్యి. నువ్వు గ్యాస్ సిలిండర్లు 3 చెప్పినావు. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు 2 ఏళ్ళు అయింది, ఎన్ని రావాలమ్మా? 6 రావాలా? అంతేనా? సంవత్సరానికి 3 అయితే 2 ఏళ్ళకి ఎన్ని? 6 రావాలా? ఇక్కడ ఎవరైనా 6 వచ్చిన సిలిండర్లు ఒక్కరే ఉండాలా? 5 వచ్చిన వాళ్ళు లేరు, 4 వచ్చిన వాళ్ళు లేరు, 3 వచ్చిన వాళ్ళు లేరు, 2 వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంతేనమ్మా? 1, 2 గుడ్డోడు గుడ్లో రాయేసినట్టు, మూగోడు అమ్మ అన్నట్టు, పన్నెప్పుడు పడతాది, పడనప్పుడు పడదు. గ్యాస్ సిలిండర్ చెప్పిన 6 సిలిండర్లు కూడా సక్రమంగా ఇయ్యలేకపోయినావు. అంతేనా? అమ్మఒడి చెప్పినావు, 15,000 ఇస్తానని చెప్పినావు. ఎంత ఇచ్చినాడమ్మా? 13,000 ఇస్తానాడు. అది మొదటి సంవత్సరం ఇచ్చినాడా? ఎగరగొట్టావు. మొదటి సంవత్సరం ఎందుకు ఎగరగొట్టావు? నేను గెలుస్తానే 100 రోజుల్లోపు నీకు ఇస్తా అని చెప్పి మాట చెప్పినావు. మా దగ్గర వీడియోలు అన్ని ఉన్నాయి. 100 రోజులే చెప్పినావు. మరి 100 రోజుల్లో ఇస్తానని చెప్పిన పెద్ద మనిషివి ఈ పొద్దు 1000 రోజులు దాటిపోయింది. 1000 రోజులు దాటిపోయినా కూడా నువ్వు ఎందుకు ఇయ్యలేకపోతున్నావు? రైతు భరోసా సంవత్సరం ఎగరగొట్టావు. వాళ్ళకు కూడా 26,000 అని చెప్పినావు, 6,000 ఎగరగొట్టావు. మొదటి సంవత్సరం ఎగరగొట్టావు. 57 లక్షలు ఇవ్వాల్సింది 40 లక్షలు ఇచ్చినావు. అమ్మఒడి 20 లక్షలు ఇవ్వాల్సింది 60 లక్షలు ఇచ్చినావు. మొదటి సంవత్సరం ఎగరగొట్టావు. 15,000 13,000 చేసినావు. ఇచ్చినది ఏదైనా ఉంటే అరా కొర, ఇయ్యనేది పూర్తిగా ఎగనామం, చేసేది మాత్రం గోరంత, చెప్పుకునేది మాత్రం కొండంత చెప్పుకుంటున్నావు. అందుకే కొడుకు నీకు గోరి కడతారు అంటున్నా నేను. అక్టోబర్లో గోరి కడతారు నాయన నీకు. నీకు అక్టోబర్లో గోరి కట్టకుండా పోతే రాజమౌళి నాకు సమాధానం చెప్తాడు. ఆ బ్రహ్మదేవుడే దిగొచ్చినా కూడా తెలుగుదేశం పార్టీకి అక్టోబర్లో గోరి కడతారు. చిన్న దినం అక్టోబర్లో జరుగుతుంది, పెద్ద దినం రాష్ట్రంలో జరుగుతాయి. చివరిగా మీ అందరి ప్రేమాభిమానాలకు మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా తల్లి, మీ అందరి ప్రేమ చేత, మీ అందరి ఆశీస్సుల చేత అనతి కాలంలోనే మనకు మంచి రోజులు వస్తాయి. అనతి కాలంలోనే ఇంతకంటే ఉన్నతమైన రాజకీయ స్థితిని అల్లా నాకు కల్పిస్తాడని చెప్పి విశ్వసిస్తా ఉన్నా. ఆ కల్పించిన రోజు నా చర్మం ఒలిసి ముస్లిం సోదరులైన కుటుంబాలకు నా చర్మం ఒలిసి మీకు చెప్పులు కుట్టించినా కూడా మీరు రుణం తీసుకోలేరు తల్లి.
మరొకసారి స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు అన్ని వార్డుల్లోనూ కూడా 52 వార్డులు కాబోతాయంటున్నారు. 52 వార్డుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మేము ఓడినా కూడా, అన్ని చేసి మేము ఓడినా కూడా ప్రజలను ద్వేషించలే, ప్రజలను విమర్శించలే. నేను ఒక్కటే నమ్మినా, మేము ఓడిపోయేదానికి కారణం ఈవీఎం మిషన్లన్నా ఉంటాయి, లేదంటే ప్రజల యొక్క పేదరికం వలన వారి అవసరాలైనా ఉంటాయని చెప్పి నేను గుర్తించిన తల్లి. పేదరికం మహాశండది. పేదరికం ఉన్నప్పుడు మన కుటుంబానికి ఒక 10,000 20,000 వస్తుందంటే 10 కిలోమీటర్లు నడుచుకుంటే కూడా మనం పోతాం. అటువంటి పరిస్థితుల్లో జగన్ మంచి చేసినప్పటికీ కూడా, చంద్రబాబు నాయుడు మోసం చేస్తాడని తెలిసినప్పటికీ కూడా ఇప్పుడున్నా మంచి చేయడా, ఇన్నిసార్లు మోసం చేసినాడు. ఈ దఫా నా ఓటు కాలబెట్టే మంచి చేస్తే నాకు మేలు జరుగుతుందని చెప్పి 4,000 పెన్షన్ వస్తుంది కదని ముసలోళ్ళు, 15,000 వస్తుంది కదని 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు ఆడపిల్లలు, నిరుద్యోగులందరూ 3,000 రూపాయలు వస్తుందని, 50 ఏళ్ళ పెన్షన్ వస్తుందని, 60 ఏళ్ళు వస్తే 4,000 పెన్షన్ వస్తుందని, గ్యాస్ సిలిండర్లు 3 వస్తాయని ఇట్లా ఆశపడి వారి పేదరికానికి లోనై వారి అవసరం గొప్పది కాబట్టి ఓటేసినారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కానీ, నా పట్ల కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన వీరందరి పట్ల కానీ మీకు ప్రేమ లేదు ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు అని చెప్పి నేను ఎప్పుడూ అనుకోలేదు. అందుకే నాకు ఓటమి చెందినా, నా దగ్గర ఉండే ధనం పోయినా, నాకుండే పేరు పోయినా, ఇంకొకటి పోయినా మీరుండారు తల్లి. నాకు ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలైన మీరుండారు. మీ అభిమానం నాకుంది. మీ అభిమానం సల్లగా ఉన్నంత వరకు రాజమౌళి ఎప్పుడు కూడా చాలా సల్లగా ఉంటాడని చెప్పి నేను నమ్ముతూ మరొకసారి మీకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు.